ముందుగా గట్టిగా శక్తిగా కొనసాగించుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు మరి ఈ యొక్క బహుమతి సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం చేస్తున్నామండి. తణుకు పురపాలక సంఘం 2K రన్ నాయకులు మరియు బీజేపీ నాయకులు కూడా పాల్గొని మనం చేస్తున్నామండి. నారాయణ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఏ మస్తాన్ రావు గారు, దానికి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరందరూ కూడా మనం చేపట్టబోయే ఈ పరిసరాలు క్లీన్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మనం పచ్చదనంతో నిండి ఉండాలి అనే కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మీరు ఉన్నారని చెప్తున్నారు. ఒక్కసారి మీరందరూ కూడా చెప్పాలి, we are with you, we are for cleanliness. అలాగే మీరు యువతి యువకులు చిన్న పిల్లలందరూ కూడా మనం ఎప్పుడు కూడా తుప్పు అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అది చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మనం వేసే తుప్పు, మీరు వేసే తుప్పు వెనకాల వచ్చి శానిటేషన్ వర్కర్స్ కానీ వేరే వాళ్ళు క్లీన్ చేయాలంటే చాలా కష్టమయ్యే పని. కాబట్టి మీరు చిన్నతనం నుంచి కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ రేపు ఫ్యూచర్ లో చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉండాలి, బాగా చదువుకోవాలి. మంచి పొజిషన్స్ లో ఉండాలి అంటే చదువుతో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరము. దానికోసం మనం ఈ 2K రన్ ద్వారా ఒక మెసేజ్ ని, క్లీన్లీనెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలందరూ, యువకులందరూ కూడా ఇస్తారనే మెసేజ్ నుంచి పంపిస్తున్నారు. దానికి మీరందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా స్వచ్ఛ కార్యక్రమం గురించి ఆ రోజు రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడటం జరిగింది. తర్వాత అక్టోబర్ 2014 స్వచ్ఛ భారత్కు పిలిపించి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా మన పరిసరాల్ని, మన ఇంటిని, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆ పిలుపునిచ్చి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల్లోనూ కూడా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా తణుకు పట్టణం ఎప్పుడూ కూడా పచ్చదనానికి, పరిశుభ్రతకి మారుపేరుగా నిలిచేది. గత 5 సంవత్సరాల్లో దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యానికి ఈరోజు ఎటువంటిది లేక అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రతగా ఉంచేటటువంటి బాధ్యత మనందరిది. దానికి అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పట్టణాన్ని ముందుగా మీలాంటి యువతందరూ కూడా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా బాధ్యతగా తీసుకుని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా మీ స్కూల్స్ అన్ని కూడా, మీ స్కూల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే పచ్చని చెట్లు ఈరోజు మనందరికీ కూడా భవిష్యత్తును అందిస్తాయి. చెట్లను పెద్ద ఎత్తున నాటి మన నియోజకవర్గంలో గ్రీన్ అండ్ క్లీన్ తరపుగా మనందరం కూడా అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా రాజా గారికి, అదేవిధంగా వివిధ స్కూల్స్ మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగాను కూడా ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకెళ్తున్నారు. మోడీ గారి సహకారంతో మనం అమరావతి రాజధాని నిర్మించుకుంటున్నాం. అమరావతి రాజధాని దేశంలోనే ఒక అత్యున్నత
ఉన్నటువంటి రాజధానిగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి పిలిపించారు. మనందరం కూడా మొక్కలు నాటి పెద్ద ఎత్తున మన పరిసరాలన్నింటినీ కూడా ఇంకా బాగా ఉంచుదామని, దానికి అనుగుణంగా మీరందరూ కూడా యువతంతా కూడా ఈరోజు 9th 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ మీరందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈరోజు కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు